ఏమండి, నేను నిజం చెప్తున్నాను. ఆ ఐరన్ బాక్స్ ని మామూలుగానే పెట్టొచ్చాను. అది నేను... నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏదో ఐరన్ చేసుకుంటారో లేకపోతే కింద మీద పడతారు. అసలు మధ్యలో నీకెందుకు? అందరి విషయాల్లో వేలు పెట్టడం తనకు అలవాటే కదా చరణ్. అక్షిత, అవకాశం దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. తానేమీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. అయినా నిన్నెవరు ఏమీ అనలేదు. ఇప్పుడు నా చెల్లెలు అని నెత్తిని పెట్టుకున్నావు కదా, అదే చెయ్యంది. ఇప్పుడు నువ్వేదైనా సాయాలు సేవలు చేయాలనుకుంటే నీ మొగుడికి చేసుకో. వాళ్ళ విషయాల్లోకి ఎందుకు కల్పించుకుంటున్నావు? వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. వాళ్ళ మధ్యలోకి వెళ్లడం మానే. అలా చేస్తుంటే నా షర్టు ఐరన్ చేస్తున్న పల్లవి వదిని కూడా చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేననుకున్నట్టే తను వచ్చేసింది. కానీ తన ఐరన్ బాక్స్ని జాగ్రత్తగానే పెట్టింది. షర్టు కాలిపోయేలా పెట్టింది కూడా నేనే. ఆ తర్వాతే నేను మీ అందరితో పాటు జాయిన్ అయ్యాను. తర్వాత ఏం జరిగింది? షర్ట్ కాలిపోయింది. నేను హట్ అయ్యాను. ఉషా రేజ్ అయింది. పల్లవి వదినతో ఎలా మాట్లాడిందో చూశారు కదా. ఇప్పుడు అన్నయ్య కూడా పల్లవిదే తప్పని మాట్లాడాడు కదా. ఇలాగే ఉషాకి పల్లవికి మధ్య గొడవలు సృష్టిస్తాను. ఉషా కారణంగానే అన్నయ్య వదినల మధ్య గొడవ పెట్టి ఉషా వల్లే పల్లవి వదిన ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను. ఇది నా ప్లాన్. చందు, ఇప్పుడు రా నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు. నువ్వంత ప్రేమగా ఉంటే నువ్వెక్కడ మారిపోయావో అని నేనెంత బాధపడ్డానో తెలుసా? నేనెందుకు మారుతాను మమ్మీ? నీ టార్గెట్ ప్రకారం పల్లవిని ఇంట్లోంచి ముందు బయటికి పంపించేస్తాను. ఆ తరువాత ఉషాని కూడా తరిమేస్తాను. సరే గాని ఐడియా బాగుంది. కానీ ఈ విషయం మాతోనైనా చెప్పొచ్చు కదా, మాకు కూడా చెప్పలేదేంటి? మన ముగ్గురి మీద పల్లవి వదిన కన్ను ఎప్పుడు ఉంటుంది. ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సో ఎందుకు మనం మాట్లాడుకొని మన మనసులో మాట బయట పెట్టుకోవడం అని నేనొక్కనే ప్లాన్ చేశాను. నేను అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఉషాకి మెల్లమెల్లగా పల్లవి మీద కోపం పెరుగుతుంది. దాన్ని ఇంకా రీచ్ చేస్తాను. అనుకున్నది సాధిస్తాను. సరేరా, నీ ప్లాన్ ఏంటో చెప్పావు కదా. ఇక నుంచి నీ విషయంలో మేం కూడా నీకు సపోర్టుగా ఉంటాం. ఎలకల మందా? అవునండి. సారీ. అందుకే నేను ఏమండి స్వీట్స్ తినొద్దు అని చెప్తే మీరు తినేశారు. ఓరి నాయనో!
ఎంత పనిచేసావే? నా కొడుకుని చంపేద్దామనుకున్నావా? లేదు నాన్న, నీకేం కాదు. నేను నిన్ను బతికించుకుంటాను. పద పద, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ కి వెళ్ళక్కర్లేదు. అదేంటి, ఎలుకల మందు కలిపిన స్వీట్ తిన్నాడని నువ్వే చెప్తున్నావు కదా, మళ్ళీ వెళ్ళొద్దంటావేంటి? ఏంటి, మా అన్నయ్య చనిపోయినా పర్లేదనుకుంటున్నావా? చందు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను ఎలకల మందు కలపలేదు. ఇవి మామూలు స్వీట్సే. అదేంటి, ఇప్పుడే కదా ఎలకల మందు కలిపానన్నావు. జోక్ వేసానండి, జోక్. ఎలకల మందు కలిపిన స్వీట్ తింటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకుందామని జస్ట్ జోక్ చేశాను. మీరు ఇందాక జోక్ చేశారు, నేను సీరియస్ గా తీసుకోకూడదని అన్నారు కదా. సరిపోయిందిరా. నువ్వేమో ఫ్రిడ్జ్ షాక్ కొడుతుందని తెలిసి డోర్ తీయించావు. దాన్నేమో బాడీ షేమింగ్ చేసి జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోకూడదని చెప్పావు.